ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా నేర్చుకున్నాము. ఫలశ్రుతిని నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు ఫలశ్రుతిలో 28 శ్లోకాలను మనం నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం 29వ శ్లోకం నుండి పూర్తిగా నేర్చుకుందాము. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాల వల్ల మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నాము. శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపైన తప్పకుండా ప్రసరిస్తాయి. ఇప్పుడు మనం 29వ శ్లోకాన్ని నేర్చుకుందాం. సంజయ ఉవాచ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః. 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 తత్ర శ్రీ విజయో భూతిః. తత్ర శ్రీ విజయో భూతిః. ధ్రువ నీతిర్మతిర్మమ. తత్ర శ్రీ విజయో భూతిః. ధ్రువా నీతిర్మతిర్మమ. తత్ర శ్రీర్విజయో భూతిః. ధ్రువా నీతిర్మతిర్మమ. తత్ర శ్రీ విజయో భూతిః. ధ్రువా నీతిర్మతిర్మమ. తత్ర శ్రీద్విజయో భూతిః. ధ్రువా నీతిర్మతిర్మమ. ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని పూర్తిగా చదువుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః. తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః. తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇప్పుడు మనం పూర్తిగా చదువుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. శ్రీ భగవాన్ ఉవాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు మనం మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతాః. ఘోరేషు చ
వ్యాధిషు వ్యాధిషు వర్తమానాః 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 ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ పీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య సంకీర్త్య నారాయణ నారాయణ శబ్దమాత్రం 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 విముక్త విముక్త దుఃఖాః దుఃఖాః సుఖినో భవంతు సుఖినో భవంతు విముక్త దుఃఖాః సుఖినో భవంతు. ఇప్పుడు మనం పూర్తి శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతు. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతు. ఈ వీడియోలో ఈ శ్లోకాలను పద విభజనతో ఎలా చదువుకోవాలో తెలుసుకున్నాము. అయితే ఎప్పటి మాదిరిగా స్తోత్ర రూపంలో ఈ శ్లోకాలను ఈ వీడియోలో మనం చెప్పుకోవడం లేదు. ఎందుకంటే వీటి తరువాత ఉన్నటువంటి 2 శ్లోకాలను కూడా నేను ఈరోజే కొద్దిసేపట్లో రాబోయే వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇవి ఈ ఉత్తర పీఠికలో ఉన్నటువంటి ఆఖరు శ్లోకాలు, దివ్యమైనటువంటి శ్లోకాలు. అందువల్ల 2 భాగాలుగా విభాగించి అప్లోడ్ చేస్తున్నాను నేను. కాబట్టి తరువాయి వీడియోలో ఈ అన్ని శ్లోకాలు స్తోత్ర రూపంలో నేర్చుకుందాము. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.